అన్నా, ఈ వీడియో నీ గురించి చేస్తున్నాను. నేను ఏం తప్పు చేశానన్నా? ఏం పొరపాటు చేస్తే నా వీడియోలన్నీ మన గ్రూపుల్లో నుంచి డిలీట్ చేపిస్తున్నారు అడ్మిన్లతో. నన్ను గ్రూపుల్లో నుంచి తప్పియాల్సిన అవసరం మీకేంటన్నా? 3 రోజుల నుంచి ఆ అమ్మాయి ప్రతిదీ గ్రూపుల్లో పోస్టులు చేస్తూనే ఉంది, కానీ ఆమె పోస్టులు ఏం తొలగించలేదు మీరు. నేను నిన్న మాట్లాడిన వాయిస్ రికార్డు ఈరోజు నేను పెడితే ఈవినింగు మీరు డిలీట్ చేయించి గ్రూపుల్లో నుంచి నన్ను తొలగిస్తారా? మీకు నేను ఏం ద్రోహం చేశాను? అంటే మీ తప్పుల్ని అడిగానని, మీ తప్పుల్ని బయట పెట్టానని ఇంత నీచంగా దిగజారుతారా అన్న మీరు? అందులో నేను మాట్లాడింది ఏమన్నా ఒక్కటైనా తప్పుందన్నా? ఎందుకన్నా మీరు నన్ను, నేను ప్రాణంగా ప్రేమించే నా పార్టీకి నన్ను దూరం చేస్తున్నారు? పార్టీ క్వశ్చన్ చేయొద్దనిందా? మన పార్టీ తప్పుల్ని కప్పిబొచ్చమనిందా? మన అధినాయకులు మనకేం చెప్తున్నారన్నా? మనకి పదవి ఇచ్చేటప్పుడు మనం ఏమని ప్రమాణాలు చేస్తున్నామన్నా? మీరు ఏం చేస్తానని జగన్మోహన్ రెడ్డికి ప్రమాణం చేశారన్నా? జగన్ అన్న మీకు ఏమి చెప్పి మిమ్మల్ని నమ్మి మీకు నియోజకవర్గ అధ్యక్షులు బాధ్యతలు ఇచ్చారన్నా? ఎందుకన్నా మీరు ఇంత లావున దిగజారుతున్నారు? ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీరు వచ్చారా చుండూరు రవణ? ఒక ఆడపిల్లని ఇలా దారుణం చేయడానికి మీరు వచ్చారా పార్టీకి? గతంలో ఉన్న నాయకులు ఎవరైనా ఇలా చేశారా? ఏ పార్టీలోనైనా ఇలా జరుగుతుందా? మీరేమైనా యూత్ లీడర్ అనుకుంటున్నారా? యువత ఉడుకు రక్తము తెలియట్లేదు, వాళ్ళకి ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎలా నడిపించాలో తెలియట్లేదు, వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలియట్లేదు అని అనుకోవటానికి మీరు యూత్ అన్నా? మీకు ఒక అనుభవం ఉంది, నడిపిస్తారు. గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు పార్టీల్లో. గత పార్టీల్లో కూడా మీరు ఎన్నో మోసపోయి ఉన్నారని చెప్పని మీకు ఈరోజు అవకాశం కల్పిస్తే జగన్ అన్న చెప్పిన విశ్వసనీయత ఎటు పోయిందన్నా? జగన్ అన్న పెట్టుకున్న నమ్మకాన్ని మీరేం చేశారన్నా? మీరు మాపై చూపిస్తున్న ఇలాంటివే జగన్ అన్న మీపై చూపిస్తే మీరేం చేస్తారన్నా? చెప్పండి అన్నా. ఈరోజు మీరు ఇలా చేయడం వల్ల నేను సూసైడ్ చేసుకునేదాకా వస్తున్నాను. నా గ్రూపుల్లో నుంచి మీరు అందరూ నన్ను డిలీట్ చేయించేది ఏంటన్నా? మహిళల గ్రూపుల్లో నుంచి తీయించారు నా వీడియో. సరే, నా వీడియోలు రిమూవ్ చేశారు, నన్ను తొలగించటం ఏంటి? ఒక పార్టీ గ్రూపుల్లో నుంచి నన్ను తొలగించడం ఏంటన్నా మీరు? నేనేం తప్పు చేశాను? నాకు పార్టీ అంటే ఎంత పిచ్చో మీ అందరికీ తెలుసు. నాకు పార్టీ అంటే ఎంత ప్రాణమో మీ అందరికీ తెలుసు. మీ గొడవల మధ్య నన్ను ఎందుకన్నా బలి చేస్తున్నారు? నేనేం తప్పు చేశానన్నా? ఏం తప్పు చేశాను నేను? చెప్పండి, మీకేం ద్రోహం చేశానన్నా? మీరెందుకు ఇంత దారుణానికి దిగజారారు? ఎవన్నా, మీకు చాలా విలువలు ఉన్నాయి, చాలా గౌరవం ఉందనుకున్నా. మీరు సపోర్ట్ చేస్తున్న ఆ మేరీ నా మీద ఎలాంటి దుష్ప్రచారం చేసింది? ఆ భూమిరెడ్డి రావణమ్మ మీ గురించి నా గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడింది బయట పార్టీ ఆఫీసులో జనాలతో. మీరు ఇంత దారుణంగా వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నారన్నా? అంటే తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి, తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకి మీరు అండగా ఉంటారా? మీరు ఎందుకన్నా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని, మీ యొక్క భవిష్యత్తుని మీరు ఇట్లా నాశనం చేసుకుంటున్నారు? పార్టీలో ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని అడగలేక, పార్టీలో నుంచి తీసేస్తారేమోనని భయపడి
ఎవరు కూడా ముందుకు రావట్లా. మాలాంటి ఉడుకు రక్తంతో ఆవేశంతో మాట్లాడే వాళ్ళందరూ తప్ప మీ యొక్క క్రియలకి బలవుతుంది. మిగతా వాళ్ళందరూ చాప కింద నీరులాగా చప్పగా పక్కకి వెళ్ళిపోతున్నారు. మీకు నిజంగా విలువిస్తున్నారు అనుకుంటున్నారా? మీకు నిజంగా గౌరవాన్ని ఇస్తున్నారు అనుకుంటున్నారా? కాదన్నా, మీకు విలువనిచ్చి గౌరవాన్ని ఇస్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకన్నా ఇలా దిగజారిపోతున్నారు మీరు? నేనేం తప్పు మాట్లాడానని? సరే, నా వీడియో రిమూవ్ చేస్తున్నారుగా గ్రూపులో నుంచి, నన్ను దేనికి తీయాలన్నా మీరు? నా పార్టీ ఇదిగోన్నా చూడండి, పార్టీలో నుంచి మీరు నన్ను దూరం చేస్తున్నందుకు ఈ ట్యాబ్లెట్లు అన్నీ నేను మింగి చావబోతున్నా. దానికి కారణం మీరు. నా పార్టీలో నాకు ఇలాంటి గతి మీరు పట్టిస్తారని, నన్ను ఇలా సూసైడ్ దాకా తీసుకెళ్తారని నేను అస్సలు అనుకోలే. జగన్ అన్నంటే నాకు ప్రాణం. మా నాన్న ఓటేయడానికి వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ ఓటు వేసి చనిపోయాడు తెలుసా? ఎందుకన్నా మీరు నన్ను ఇలా ఆడుకుంటున్నారు? పార్టీ కోసం నేను కష్టపడటం నేను చేసిన తప్ప. మీరింత దారుణమైన చర్యలు తీసుకొని ఇంతలావున మీరు నాకు మోసం చేస్తారా? చెప్పండి అన్నా. మీరు నాకు ఇలాంటి ద్రోహం చేస్తారన్నా? నేను ఒక ఒంటరి మహిళని. ఏ రోజైనా పార్టీలో ఏ ఒక్క అన్నదమ్ముడినైనా ఏ ఒక్కరినైనా నేను అసభ్యకరంగా మాట్లాడానా? ఎవరినైనా అగౌరవంగా పిలిచానా? నాకు ఆవేశమే, నాకు కోపమే, కాదని నేను అనను. నాది ఆ క్షణమే. నేను మీలాగా పగలు పెంచుకొని ప్రతీకారాలు తీర్చుకోవాలని ద్వేషాన్ని రగుల్చుకొని నేను ఉండను. ఎప్పుడూ కూడా, ఏ రోజు కూడా నేను అలా చేయను. ఎందుకో తెలుసా? కోపం, క్షణికావేశం అప్పటి వరకే, అప్పుడే పోతాయి. కానీ నవ్వుతూ తీయగా మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు మీకే ప్రమాదం కలిగిస్తారు. ఈ విషయాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారన్నా? పార్టీలో ఏదైనా సక్రమంగా జరుగుతుందా? ఎవరైనా చేస్తున్నారా? ఎందుకన్నా మీరు ఇలా చేస్తున్నారు? నేనేం చేశానన్నా? నేనేం చేస్తే మీరు ఈ పనులు చేశారన్నా? ఏం చేస్తే మీరు ఈ పనులు చేశారు? ఎందుకు చేశారన్న మీరు పనులు? ఏం చేయటానికి చేస్తున్నారన్న మీరు? నేను చాలా ధైర్యంగా నిలబడాలనుకున్నా. నా పార్టీకి నన్ను దూరం చేయడానికి మీరెవరన్నా? మీరు వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. జగన్ అన్న శాశ్వతం, పార్టీ శాశ్వతం. మాలాంటి వాళ్ళు పార్టీ కోసం కట్టుబానిసలుగా పనిచేసేవాళ్ళన్నా. మీలాగా పదవులు ఆశించి, లేకపోతే వచ్చే ఇంధనాన్ని ఆశించి, లేకపోతే పదవులు ఇవ్వదు పక్క పార్టీలకు జంప్ అవ్వే వాళ్ళం కాదన్నా మేము. అలా జంప్ అవ్వాలి, అలా చెయ్యాలి, కోవట్లుగా పనిచేయాలని అనుకుంటే గతంలో ఉన్న నాయకుల దగ్గరే మేము ఉండేవాళ్ళం కదన్నా. గతంలో ఉన్న వాళ్ళ దగ్గరే మేము ఉండేవాళ్ళం కదన్నా. ఎందుకు ఉండలేదన్నా మేము? చెప్పండి అన్నా, ఎందుకు ఉండలేదు మేము? మీరు మమ్మల్ని ఇంత ఇది చేస్తారా?
నాకు పట్టిన గతే ఏ ఆడపిల్లకి పట్టకూడదు. పార్టీలో పని చేయటానికి ఆడవాళ్ళు రావడానికి భయపడకూడదు. అలా భయపడేలాగా మీరు చేస్తున్నారు అంటే నాలాంటి ఆడపిల్లలు ఇంకెంతమందిని మీరు బలి చేస్తే ఆడవాళ్ళకి ఆ ధైర్యం కలిగిస్తారు. నేను చచ్చిపోతేనన్నా అలా జరగదే అనుకుంటే చచ్చిపోవటానికి కూడా నేను సిద్ధమే. అలా చచ్చిపోవటానికి కూడా నేను సిద్ధమే. మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారన్నా చెప్పండి. ఏం చేశారు? నా మీద, నా పిల్లల మీద కేసులు పెట్టిస్తున్నారు మీరు. వాళ్ళు చేసిన తప్పుని మీరు సమర్థిస్తున్నట్టే కదా. ఇక్కడ నాకింత క్షోభను కలిగిస్తారా మీరు? నాకెంత కడుపు మంటను రగులుస్తారా? నేనేం ద్రోహం చేశానన్నా? మీకు సమస్యలు, మీకు గొడవలు ఉంటే అది మీరు సాల్వ్ అవుట్ చేసుకోవాలి. మేము ఎన్నిసార్లు చెప్పాము అన్నా, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి, సమన్వయం చేయండి, అందరూ సమానమే, పార్టీకి అందరూ కావాల్సిందే, అందరూ కలిసి పని చేయాల్సిందే. ఏ ఒక్కరు లేకపోయినా పార్టీకి విలువ ఉండదన్నా, మీకు గౌరవం ఉండదన్నా, ప్రతి ఒక్కళ్ళు పని చేయాలన్నానే కదన్నా నేను అడిగాను. మేము అడుగుతున్నాము. ప్రతి ఒక్కళ్ళ ఆవేదన ఇదే కదన్నా. మీరు ఎందుకన్నా ఇలాంటి తప్పుడు పనులు చేపిస్తున్నారు ఆడవాళ్ళతో? ఇలాంటి నీచమైన పనులు చేపిస్తున్నారు ఎందుకన్నా? 10 మందిని వెనకాల వేసుకొని పార్టీని భయపెట్టి ఒక నియంతలాగా మీరు పాలించాలనుకుంటున్నారన్నా. మీరు ఇంకా కనీసం ఒక ఎమ్మెల్యే కూడా కాదన్నా, జస్ట్ ఒక ఇన్ఛార్జ్. 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఉంచుతారో లేదో కూడా తెలియదు. ఒక 6 నెలల తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్కి అసలు మీరు ఫండ్ పెట్టి నలుగురిని గెలిపిస్తారో లేదో కూడా తెలియదు. 10 మంది కార్పొరేటర్లను మీరు గెలిపిస్తారో కూడా లేదు తెలియదు. అయినా సరే జగనన్న తీసుకొచ్చి మిమ్మల్ని పెట్టారన్న కారణంతో మేమందరం పార్టీ కోసం తలొంచి పనిచేస్తున్నాం. నేనేం తప్పు చేశాను? నా ఎస్టీల సమస్యల మీద నేను వెళ్ళాను, నా ఎస్టీల గొడవలకి నేను వచ్చాను, నా పార్టీలో కార్యక్రమాలకి నేను వచ్చాను. నా పార్టీలో ఏమన్నా తప్పుగా చేస్తున్నారా? నేను ఎప్పుడన్నా తప్పుడు ప్రచారం చేశానా? పార్టీలో నేను ఎదుగుతుంటే ఈ పార్టీకి వాళ్ళు తిరుగుతున్నారు అంటున్నారు, మిమ్మల్ని వచ్చి అడుక్కు తింటున్నారు, మీ దగ్గర అడుక్కుంటున్నారు. మీరు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏ రోజన్నా నేను బెదిరించానా? తాడేపల్లి మొన్న నేను వెళ్ళాను, కనీసం సజ్జలా గారితో నేనేమన్నా మాట్లాడానా? బూచేపల్లి గారి దగ్గరికి కూడా నేను ఏ రోజు వెళ్ళాల. శివన్నకు కూడా నేను ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయాల. మీరు ఇన్ని చేసినా, ఇంత చేసినా నేను శివన్నకు కూడా చెప్పాల. అన్నా నాకు ఇలా జరుగుతుందని కూడా నేను ఆయనతో అనలా. ఆయన దృష్టికే వెళ్ళి ఆయన నేనున్నానమ్మా, నేను చూసుకుంటానమ్మా అంటే కనీసం నేను నోరు కూడా మెదిపి ఆయనతో మాట్లాడలా. ఆయన కంటి చూపుని నేను అర్థం చేసుకొని కామైపోయాను. మీకు నేనేం ద్రోహం చేశానన్నా? ఎందుకు ఇలా చేస్తున్నారు? జిల్లా అధ్యక్షుడిగా శివన్ నుండి పార్టీని ఎంతో కష్టపడి ఆయన నిర్మించి పార్టీ కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతుంటే ఏ ఇన్ఛార్జీలతో కానీ ఏ ఎమ్మెల్యేలతో కానీ ఎవరితో అన్నా ఆయనకి ప్రాబ్లం ఉందా? మీతో తప్పనిచ్చి మీ వల్ల, మీ క్యాడర్ వల్ల, మీరు చూపించే మీ వెనకాల ఉండే మీ తొత్తుల వల్ల పార్టీలో గొడవలు, పార్టీలో గందరగోళాలు. మీరు సరి చేసుకోవాల్సింది పోయి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దేనికి ఇబ్బంది పెడుతున్నారన్నా మీరు? మేమేం తప్పు చేసాం చెప్పండి? ఇది ఎక్కడి న్యాయం అన్నా? ఇందుకేనా మీరు మమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చింది? ఇందుకేనన్నా మమ్మల్ని అందరిని ఇలా తీసుకొని వచ్చింది? ఏం చేసామన్నా మేము?